ఆ పైన చదవండి. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడుతున్నాడో మీకు తెలియట్లేదా? ఇందు విషయమై ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలిసిన? ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఇందు విషయమై ఆదివారం నాడు నా కుమారుణ్ణి భయంకరమైన శిక్షలతో నేను వేసి మీకు కృపనిస్తే ఆ కృపకు మూలమైన ఆ క్రీస్తు యొక్క బల్లలో మీరు పాలు పంపులు పంచుకోవట్లేదు కాబట్టి ఇందు మూలముగా చెప్పబడినదేమనగా అని జడ్జిమెంట్ ఇస్తున్నాడు. చూడండి అక్కడ ఏం జడ్జిమెంట్ అది? పగ తీర్చుట. ఏమండి, దేవుడే పగ తీర్చుకుంటాడట. మనం ఏపాటి వారు అండి? అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, ఆదివారం అనేది ఈ సృష్టిలో ఎక్కడా లేదండి. ఆదివారం అనేది ఈ ప్రపంచంలో గ్రంథాలన్నీ పోసిన ఏ గ్రంథంలో మీకు దొరకదు ప్రియులారా. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆచరిస్తున్న ఆదివారం, ఆ ఆదివారాన్ని లోకం తిందుము తాగుదమని ఆ హోలీడేని జాలీడే కింద మార్చేసుకుంది. ఆ గుంపులో నువ్వు కూడా ఉంటే ఈరోజు. ఎందుకని ఈరోజు బైబిల్లో ప్రతి పేజ్లో నలుగురు కనిపిస్తారు మనకి. ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, తన కుమారుడైన పరిశుద్ధాత్ముడు, అండ్ దెన్ అపవాది. ఈ నలుగురు లేకుండా ఏ పేజ్ మీకు ఉండదండి. ఈ నలుగురు గురించి ఎంత తెలియాలో అంతకంటే ఎక్కువ ఏం చేయాలి తెలుసండి? ఆయన సహవాసం మానకూడదనే విషయం తెలియాలి. ఆయన సహవాసం మానేరో అక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, మనం చేరాల్సింది అక్కడికి. ఈరోజు రేపు చెప్పలేం, ఏ నిమిషాన్నైనా అక్కడికి చేరాలి. అక్కడ ఒక ఆఖరి వివాహం ఉంది. ఆ వివాహంలోకి వెళ్ళాలంటే భూమి మీద ఇక్కడ వివాహం మాని, ఇక్కడ భోజనం మాని, ఇంకొక చేటకు కానీ నువ్వు వెళ్ళావంటే అక్కడి ఆఖరి వివాహంలో నువ్వు ఉండవు ప్రియులారా. మన అందరూ ఎందుకు వచ్చాం అనుకుంటున్నారండి ఇక్కడికి? ఆఖరి వివాహంలో పట్టు చీరలు కదండి, బంగారు చీర కట్టుకుని తిరగచ్చు అక్కడ. ఇక్కడ మాత్రం మీరు ఆఖరి వివాహాన్ని పోగొట్టుకునే గుంపులో ఉంటారో, ఆఖరి వివాహం పొందుకునే గుంపులో ఉంటారో మీ ముందు దేవుడు ఉంచాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. గతించిన కాలమంతట్లో మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని ఉంచారు నాయనా. ఆ దినము సమీపించిన కొలది మరింక ఎక్కువగా అలాగే ఈరోజు మాతో ఎక్కడికి చేరాలో, ఎలా చేరాలో నాయనా ఒక అద్భుతమైన మార్గాన్ని మాకు చూపించారు, అనుభవ జ్ఞానాన్ని మాకు చూపించారు.